దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టుట ద్వారా నష్టము ఉన్నదని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కుటుంబాలు నాశనం అవ్వడానికి, బిడ్డలు నాశనం అవ్వడానికి, వారి యొక్క జీవితము నాశనం అయిపోవడానికి, వారి యొక్క జీవితంలో అనారోగ్య పరిస్థితులు రావడానికి కారణం ఎవరో కాదండి, మన ప్రవర్తనే, మన యొక్క జీవితమే మనలను నాశనము చేస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. ఈ రాత్రి నీవు దేవుని ఎరిగితే, దేవుని తెలుసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవించాలని నిర్ణయము తీసుకున్నప్పుడు నీ జీవితము ఫలవంతముగా జీవిస్తూ ఉంది, అభివృద్ధి పరచబడేదిగా ఉంటుంది, ఆశీర్వదించబడేదిగా ఉంటుంది. ప్రియులరా, దేవుని కృపకు మనము దూరం అయిపోతే మనలను కాపాడేవాడు ఎవడు లేడు, మనల్ని ఆదరించేవాడు ఎవడు లేడు, మనల్ని పోషించేవాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, శ్రేయభిలాషులు, రక్త సంబంధులు వారు కొంతవరకే గాని శాశ్వతమైన ప్రేమను ప్రేమించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. నిన్ను మూతిము వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడువాడు ఆయనే. ఆయనే మనము బాధ పెడితే, ఆయన సన్నిధిలో మనము జీవించక తండ్రిని బాధ పెడితే మనము కూడా ఏమవుతామండి? నష్టపోతాం ప్రియులరా. ఏదో ఒక దినమున దేవుడు నిన్ను మాట్లాడతాడు, దేవుడు హెచ్చరిస్తాడు. అప్పటికి నీ యొక్క వయసు అయిపోవచ్చు, లేక నీ ఆరోగ్యం పోవచ్చు, లేక నీ యొక్క సమయం అయిపోవచ్చు, అవి చివరి దినాలు కావచ్చు, మనకు తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం, ప్రాముఖ్యమైనటువంటి సమయము, విలువైనటువంటి సమయం ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం ప్రియులు. కాబట్టి క్రీస్తుకు దూరముగా మనము జీవించినప్పుడు, క్రీస్తు సన్నిధికి మనము దూరముగా జీవించినప్పుడు ప్రమాదం ఉన్నది, నష్టం ఉన్నది అని మనము గుర్తించాలి. మృతు గ్రంథంలో 3 చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బెత్లెహేమును విడిచి వెళ్ళడం ద్వారా 3 కుమారులు చనిపోయారు. దొంగల చేత గాయ